సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద రేషియో ఆఫ్ A to B is 4:5 అండ్ దట్ ఆఫ్ B to C is 2:3. ఇఫ్ A is equal to 800 దెన్ C is equal to అన్నాడు అనమాట. సో ఇక్కడ 3 నెంబర్స్కి రేషియో విడివిడిగా ఇచ్చాడనమాట. అంటే A is to B is equal to 4:5, B is to C is equal to 2:3. అయితే A 800 అయితే C ఏమవుతుంది అన్నాడు అనమాట. సో ఇక్కడ నేను మూడింటిని కంబైన్ చేస్తాను, A is to B is to C. అంటే 4:5, 2:3. సో 4 2s 8, 5 2s 10, 5 3s 15. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయలేం కాబట్టి A is to B is to C అనేది మనకి 8:10:15 వచ్చింది. అయితే A is to C ఏమని రాయొచ్చు, 8:15 కదా. A అనేది 800 అన్నాడు, A అనేది 800 అని ఇచ్చాడు. సో A వచ్చేసి 800 అయితే C ఏమవుతుంది అని అడిగారు కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రేషియోలో A వచ్చేసి A అనే వాల్యూ వచ్చేసి 8 పార్ట్స్ అయితే C అనే వాల్యూ 15 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ ఒక పార్ట్ మనం ఏమని చెప్పచ్చు, 100 అని చెప్పొచ్చు కదా. ఇక్కడ A 800 కాబట్టి సో ఒక పార్ట్ 100 కాబట్టి C ఈజ్ ఈక్వల్ టు 15 × 100 అంటే 15 పార్ట్స్ కాబట్టి సో ఆన్సర్ అనేది మనం 1500.